ఆగో గిడేమో లొల్లైతున్నది కదా, కాంగ్రెస్ అక్కలు చాలా మంది ఏడుకోబోతున్నారు. పోలీసులు ఆపినా కూడా ఆగుతలేరు కదా. అవ్వా ఏమైంది, ఏం లొల్లి? ఓ అక్కలు ఆగుండ్రు అవ్వా ఆగుండ్రు, ఎందుకంత ఆవేశపడుతున్నారు? అగో అసలుకి ఆగుతలేరు. ఎట్లయితే అట్లా, మనకెందుకు, అసలు ఏమైందో కథ మనమే అడిగిపోయి చూద్దాం పాండ్రి. వామ్మో, కాంగ్రెస్ అక్కలు అస్సలకి ఆగుతలేరు కదా, పోలీసులనే అడివడ కొడుతున్నారు. మరి గాంధీ భవన్ లో గలాట్ అవుతున్నది, అందుకే వీళ్ళంతా ఇట్లా లొల్లికి దిగిండ్రు. పవర్ లోకి వచ్చినా వీళ్ళ లొల్లులు ఆగాయి. వీళ్ళుగా మారారు పో అందామని అనుకుంటున్నారా ఎట్లా? అట్లయితే అస్సలకి అనుకోకుండ్రి, ఎందుకంటే ఈ లొల్లంతా కేటీఆర్ గురించి. అవు మళ్ళా మొన్నట్లా కేటీఆర్ ఆడోళ్ళు ఫ్రీ బస్సులో అల్లం వెల్లుల్లి పొట్టు తీయని, రికార్డింగ్ డాన్సులు చేయని అని అన్నాడు కదా. అప్పుడు ఆ మాటల మీద పెద్ద పంచాయతీ నడితే కేటీఆర్ సారీ కూడా చెప్పిండు. అందరితోని ఇది అయిపోయిందని అనుకుంటే మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి హాజరు కావాలని అడుగుతోని ఎలా హాజరుపడ్డాడు. అప్పుడు కాంగ్రెస్ మహిళా అక్కలంతా ఇట్లా కేటీఆర్ మీదకి పోయిండ్రు. పోలీసులు ఆగబట్టినా ఆగలేదు. ఆగ చూడండి ఎట్లా పోలీస్ బండి ముందే కూర్చుంటున్నారో. ఇక దీని మీద మాట్లాడిన కేటీఆర్ సారు, మేము కమిషన్ ముందు హాజరుపడేందుకు అత్తే గిట్ల చేసుడు కరెక్ట్ కాదని అన్నాడు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే, ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ళ మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా, మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో, రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి, ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. అట్లనే కమిషన్ వాళ్ళ దగ్గర ఏం మాట్లాడిండో కూడా చెప్పుకొచ్చిండు. చెప్పిందల్లా ఒకటే, రాష్ట్రంలో షాద్ నగర్ లో ఒక దళిత మహిళ మీద అఘాయిత్యం జరిగింది, కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగింది, రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలా మంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే, మళ్ళీ ఇంకో రూపంలో రండి, వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను, ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు. భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది, మహిళా కమిషన్ కలుస్తాం, అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. కానీ అర్థమైందా, ఒక్కోసారి మాట జారితే ఏమైతుంది అనేది, అందుకే మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి అనేది.